Our hearts beat to the city streets. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ మెసేజెస్, కామెంట్స్ అన్నీ చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. మనం ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్ తయారు చేసుకోబోతున్నాము. దానికోసం కావాల్సినవి కరివేపాకు తీసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆనియన్స్ విత్ తొక్క అంటారు కదా, అది ఇంకో భాష ఏమంటారో తెలియదు, ఆనియన్స్ కవర్ అంటారు కదా అట్లా. మెంతులు తీసుకున్నాను, బ్లాక్ సీడ్స్ అండి అవి. మందార పువ్వులు తీసుకున్నాను. నాకు దొరికినన్ని తీసుకున్నానండి, అవి దొరకడమే కష్టంగా ఉంది. ఆనియన్స్, బుడ్డి ఆనియన్స్, చిన్న ఆనియన్స్ 5 to 6 తీసుకున్నాను. ఇవేమో ఆమ్లా కూడా 5 to 6 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలోవెరా జెల్, అలోవెరా చెట్టుది ఉంటుంది కదా, అది ఒక కొమ్మ అంటారు కదా, అట్లా తీసుకొని దాన్ని కట్ చేయకముందే మొత్తం కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంతోపాటు మందార ఆకులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను మందార ఆకులు దొరికినప్పుడేమో మందార పువ్వులు దొరకలేదు, పువ్వులు దొరికినప్పుడు ఆకులు దొరికినప్పుడేమో పువ్వులు దొరకలేదు, పువ్వులు దొరికినప్పుడేమో ఆకులు దొరకలేదు, అలా జరిగింది. సో ఇక ఎట్లయినా చేసుకుందామని ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆకులు మాత్రం వేసుకోవడం మర్చిపోకండి, మందార ఆకులు వీటితో పాటు. మనం ఒక స్టీల్ డేక్షా తీసుకున్నామండి. అందులో కొబ్బరి నూనె, కొత్త బాటిల్లో కొబ్బరి నూనె అందులో వేసుకున్నాను. కొత్త బాటిల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఫుల్గా ఉన్న బాటిల్ ఆయిల్ తీసుకొని అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని కాగనిచ్చానండి ఒక 5 minutes దాకా. ఈలోపు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది హైలో పెట్టుకోవడం మాత్రం చేయకండి, బికాజ్ ఒక 2 minutesలోనే బ్లాక్ అయిపోయి కలర్ అంతా చేంజ్ అయిపోయి పొగలు పైకి వచ్చేస్తూ ఉంటాయి. దయచేసి స్టీల్ డేక్షాలో నేను చేసుకుంటున్నాను నేనైతే, మీరు కూడా అందులో చేసుకోండి. సిమ్లో పెట్టుకోండి. 5 minutes అయిపోయినాక మెంతులు వేసుకున్నాను, ఆనియన్స్ తొక్క వేసుకున్నాను, అందులో బ్లాక్ సీడ్స్ వేసుకున్నానండి. మందారం పువ్వులు తీసుకున్నాను. తర్వాత కరివేపాకు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నా కదా, కరివేపాకు వేసుకున్నాను. ఆమ్లా వేసుకున్నాను, ఉసిరికాయ, ఆమ్లాని ఉసిరికాయ అంటారు కదా, అవి ముక్కలుగా కట్ చేసుకొని విత్తనాలు తీసి పక్కన పెట్టుకొని వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత అలోవెరా వేసుకొని ఇంకా మిగిలింది ప్లేట్లు ఏమైనా ఉంటే మొత్తం అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని అదే కాగుతూ ఉంటుందండి. అది కలర్, దాని రసం అంతా ఆనియన్ కానీ, కరివేపాకు కానీ, అలోవెరా జెల్ కానీ, ఆమ్లా కానీ, వీటన్నిటివి మొత్తం కలర్ చేంజ్ అయిందాక, కలర్ చేంజ్ అయ్యి దాని రసం అంతా ఆయిల్కి పట్టిందాక మనం కాగబెట్టుకోవాలండి. చాలా వరకు హెయిర్ గ్రోత్ కోసం నేను ఇంతకుముందు ఇందులేక వాడేదాన్ని, ఎక్కువ కంటిన్యూస్గా వాడలేదు. అది టైఫాయిడ్ వచ్చి నాకు చాలా వరకు హెయిర్ లాస్ అయింది. అప్పటి నుంచి కొద్దిగా అంత కేర్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు యూట్యూబ్లో కనిపిస్తున్నా కదా, అందుకు మనం ఈ ఆయిల్ చేద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను ఈ ఆయిల్ తయారు కోసం. సిమ్లో పెట్టుకొని అది కాగుతూ ఉంటుందండి. నాకు ఇది దాదాపుగా ఒక 1/2 hour పట్టిందండి. 1/2 hour నుంచి 40 minutes పట్టింది సిమ్లో పెట్టుకొని. వీటన్ని కలర్ చేంజ్ అయిందాక మనం స్పీడ్గా పెడుతున్నాము. అవి బబుల్స్ కూడా వచ్చినాయి పైకి. తిప్పుతూ ఉన్నాను దగ్గరే ఉండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్
ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండి. మీ ప్రెషియస్ లైక్స్, కామెంట్స్, షేర్స్తో నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ బటన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ మొబైల్లో వస్తుంది, నా కొత్త పోస్టర్స్ అన్నీ. నాకు ఫోర్ హెడ్ దగ్గర సైడ్స్కి ఇట్లా హెయిర్ గ్రోత్ చాలా తక్కువ ఇదైపోయింది. సో లెట్స్ ట్రై 3 months ఛాలెంజ్ అని పెట్టుకున్నాను. ఇది ఆయిల్. సో ఇది ఇప్పుడు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కదా. ఈరోజు నుంచి నెక్స్ట్ 3 months వరకు నా హెయిర్ గ్రోత్కి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా లేదా నేను మీకు వివరంగా చెప్తాను. 3 months తర్వాత నేను రిజల్ట్స్ తెలుస్తుంటే చెప్తాను. అవి కొద్ది కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఇది ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేయాలండి. ఈ ఆయిల్ పెట్టుకున్నాక మసాజ్ చేయాలి ఒక 5 to 10 minutes ఈజీగా. మసాజ్ చేస్తేనే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. ఇది ఓవర్ నైట్ పెట్టుకొని పడుకుంటే మాత్రం పిల్లో మీద ఒక కవర్ వేసుకొని, ఒక కవర్ కానీ ఏదైనా క్లాత్ వేసుకొని పడుకోండి. బికాజ్ కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆమ్లం కూడా చివర్లో వేస్తాము. లేకపోతే ఒక 1 hour ముందు అట్లా పెట్టుకొని స్నానం చేసేసేయండి 1 hour తర్వాత. ఆ 1 hour ముందు పెట్టుకున్నాక కంపల్సరీ మసాజ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇవన్నీ ఆ స్పూన్ కొద్దిగా హోల్స్ లాగా ఉంది కదా, స్పూన్ తోటి ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అది అంతా ఒక గిన్నెలోకి తీసుకుందామని చూస్తున్నాను. కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఇంకొద్దిగా ఉంటే అదిగో అట్లా స్టీల్ టీ ఫిల్టర్ మాత్రమే యూజ్ చేయండి. బికాజ్ ప్లాస్టిక్ది అయితే వేడి ఆయిల్ పోయగానే కాలిపోతుంది. ప్లాస్టిక్ ఫిల్టర్ ఉంటే మాత్రం ఆయిల్ ఆరినాక అప్పుడు ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిసేపు ఆరనిద్దాం. ఈలోపు మనం ఇలా ఆమ్దం వేసుకుంటున్నాము. ఆమ్దం క్యాస్టర్ ఆయిల్ అంటారు కదా, క్యాస్టర్ ఆయిల్ కొద్దిగా వేసుకొని అది ఆరనిచ్చాను. ఆరినాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్ అంటారు కదా, నేనైతే యాపిల్ సైడర్ వెనిగర్ డబ్బా ఉండే అందులో ఫ్రెష్గా కడిగి అది అందులో వేసేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. నీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. నేను మీ సునీత. థ్యాంక్ యూ. బాయ్. Our hearts beat to the city streets. We began to feel the fire.